జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు మనం చూస్తే గనక మొదటి సంవత్సరమేమో హనీమూన్ పీరియడ్ కింద కూటమి ప్రభుత్వానికి కాస్త సమయం అయితే ఇచ్చారు. ఇప్పుడు ఆయన అటాకింగ్ మోడ్‌లోకి వెళ్ళినట్టు ఏమన్నా అనిపిస్తుందా? ఎందుకంటే రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం గాని, ఈ యోగాంధ్ర గురించి మాట్లాడడం గాని చూస్తుంటే ఇక అటాకింగ్ మోడ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు స్లోగా ఉండడం. ఆయన ఓడిపోయిన రెండో రోజు నుంచే ఓడిపోయిన మొదటి రోజు కూడా నేను వీళ్ళ తరపున నిలబడతాను, బాధపడుతూనని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నెమ్మదిగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం కుదరదు. ఆయనది ఒక స్టైల్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా మళ్ళీ 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 ప్రయత్నిస్తూనే ఉంటాడు. గెలిచేంత వరకు కొడతానే ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్టైలే ఫెరోషస్. ఆయన ప్లస్ ఫెరోసెస్సే, కొన్ని సమయంలో మైనస్ ఫెరోసెస్సే. కాబట్టి ఫెరోసెస్ లీడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దూకుడు పెంచుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బర్త్డే కూడా, కాబట్టి ఇది సరైన సమయం కూడా ఆయన రివీల్ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో పుట్టిన రోజు నుంచి ఎదురీత, శత్రువులు ఎక్కువగా ఉండడం, ప్రతిదాన్ని ఎదుర్కోవడం, అక్కడి నుంచి బాల్లాగా ఎగిరి గంతేయడం. వాళ్ళని ఎంత గట్టిగా కొడితే ఎంత పైకి ఎగరుతుందో, జగన్మోహన్ రెడ్డి గారు శత్రువులు ఎక్కువ, ఆ, సంక్లిష్టమైన పరిస్థితులు, అదే ఆయన్ని పెద్దవాణ్ణి చేసింది. పార్టీ పెట్టాడు, పెట్టే నాటికే 16 నెలలు జైలు, అవినీతి ఆరోపణలతో జైలు కేసు. ఇంకోవైపు ఆయన్ని అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఇద్దరు కలిసి కొట్టారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ భారత రాజకీయాల్లోనే ఎప్పుడు లేనట్టుగా అధికార పార్టీ మీద అవిశ్వాసం పెడితే విప్పు జారీ చేసి సమర్థించింది. అప్పుడే పుట్టిన ప్రజారాజ్యం కూడా జగన్ పార్టీ ఏమవుతుందనేసి కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం సపోర్టు, కొత్తగా పుట్టినటువంటి పెద్ద లీడర్గా ఉన్న పెద్ద సినిమా హీరో ఉన్న చిరంజీవి గారి పార్టీ విలీనం, రెండో వైపు తెలంగాణ ఉద్యమం. ఇన్ని సంక్లిష్ట పరిస్థితుల్లో 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి 16 నెలలు జైల్లో ఉంటేనే బయట రాజకీయం చేసినాడు. 18 మంది ఎంపీ ఎమ్మెల్యేలు ఓడి ఎలక్షన్ అయితే 17 మందిని గెలిపించుకున్నాడు, జైల్లో ఉండి గెలిపించుకున్నాడు. ఆ రకంగా కొట్టడం, ఎన్నిసార్లు పడితే మళ్ళీ లేచి కొడతా ఉండడం, గెలిచేంత వరకు కొడతా ఉండడం, ఇది జగన్ గారి స్టైల్, నిలబెట్టింది. ఆ తర్వాత మొదటిసారి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినాడు, 5 ఏళ్ళు పోరాడినాడు, పాదయాత్ర, తర్వాత గెలిచడం, అన్ని ఆయన క్యారెక్టర్ని డ్యామేజ్ చేయడం, లేదా ఆయన్ని విమర్శించడం, ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిలబడలేదు, ఎక్కడ వెనక్కిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాపులర్ హీరో మహేష్ బాబు గారు ఒక సినిమా వేదిక నుంచి చెప్పాడు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు నన్ను పిలిచి నన్ను అభినందించాడు, ఒక సినిమా బాగా నచ్చిందంట ఆయన. కానీ ఏ సినిమా అంటే పోకిరి సినిమా. పోకిరి సినిమాలో బాగా నచ్చిందని అభినందించాడంట. ఒక రకంగా సినిమాలో పోకిరి హీరో మహేష్ బాబు గారు, పొలిటికల్లో పోకిరి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పోకిరి సినిమా మోడల్ ఆయనకి ఎందుకు నచ్చిందంటే అందుకే నచ్చింది. పోకిరిలో ఏంటి, ఎప్పుడు వచ్చామనే కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఎన్నిసార్లు కొడతాం, సత్యంత వరకు కొడతానే ఉంటా, ఇంతకు తప్ప ఆ సినిమాలు ఏమైనా ఉందా? నిజానికి మహేష్ బాబు సినిమాల్లో నాకు తెలిసి ఇంతకన్నా బెటర్ సినిమాలు చాలా ఉన్నాయి. కానీ జగన్ గారికి అదే నచ్చిందంటే ఆయన క్యారెక్టర్ కూడా అదే. నిలబడ్డాం, సావరేవో తేల్చుకుందాం, ఇదే ఆయన గట్స్. కాబట్టి ఆయన మరింత యాక్టివ్. ఈ రోజు కొత్తగా కావడం కాదు, పెరుగుతుంది యాక్టివ్నెస్. లేకపోతే గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చిన్న ఓటమి కాదు, 151 సీట్లు ఉన్నాయనే 11 పడిపోవడం చాలా ఘోర పరాజయం కదా. ఘోర పరాజయం 2 నెలలకి మళ్ళీ మేము వస్తాం, మళ్ళీ కొడతాం అంటున్నాడు. వస్తామే కాదు, కొడతాం కూడా. కటి 1.5 సంవత్సరం 2 నెలలకే కొడతామని అయినా ఇప్పుడు 1.5 year అయిపోయింది. వాళ్ళు గెలుస్తారు లేదో తెలియని వాళ్ళ పరిస్థితిలో పడిపోయినప్పుడు ఎట్లా ఉంటారు? కటిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా చెప్తే దాని మీద నిలబడడం, ఫెరోసస్ గా నిలబడడం, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ విమర్శలు, ఆరోపణలు, అందరూ కలిసి ఒకరిని కొడతారు. ఆ పద్మవ్యూహంలో అభిమన్యుని ఎట్టయితే ఇరికిచ్చి అందరూ కలిసి కొట్టాలనుకుంటారు, ఆయన వైఫ్ అభిమన్యుడు తిరిగి రాలేకపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పద్మవ్యూహమే, రెగ్యులర్ పద్మవ్యూహాలు. ఒకరోజు పద్మవ్యూహం కాదు, 24x7 360 రోజులు పద్మవ్యూహాలే, ప్రతినిత్యం ఛేదించుకో. అదే ఆయనకి ప్లస్ అవుతోంది. అంటే హీరో ఎప్పుడు కూడా తనకు తాను హీరోగా పోతుంటే పెద్ద కాదు, ఓ 10 మంది రౌడీలు వచ్చి వాళ్ళని కొట్టి పైకి వచ్చాడు అనుకోండి, ఆ హీరోజమే డిఫరెంట్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కలిసి కొట్టడం, రాజకీయంగా ఎదుర్కోవడం, ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పైన, ఆయన క్యారెక్టర్ పైన, ఆయన బిహేవియర్ పైన ఎన్ని విమర్శలు రోజు చర్చ కదా. ఈ రోజు అరెస్ట్ అయిపోతాడు, రేపు అరెస్ట్ అయిపోతాడు, వివేకానంద రెడ్డి కేసు, ఇన్ని క్యారెక్టర్ ఇన్ని జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తొనకుండా వెనక్కు నిలబడ్డాడు కదా, అదే ఆయన ప్లస్ అయింది. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈరోజు జరిగే బర్త్డేలో ఖచ్చితంగా రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా ఓడిపోయిన ముఖ్యమంత్రి గెలిచే, ఇప్పుడు ఆయన బర్త్డేలు బాగా చేస్తే ఆయనకి ఎవరికి డబ్బులు రావు, పదవులు రావు, ఓడిపోయినాడు, కష్టాలు ఉన్నాయి.
అయినా పోటీపడి ఎందుకు చేస్తున్నారంటే ఆయనకున్న ఆ ఇమేజ్, ఆ గౌరవం అట్లాంటిది ఖచ్చితంగా పవన్ మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బర్త్డేతో మరింత యాక్టివ్ అవుతారు తప్ప తగ్గే ప్రసక్తి అయితే ఉండదు.